ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీపై ఒక ముఖ్యమైన విషయంపై మాట్లాడబోతున్నాము. ఆ విషయం ఏమంటే, చాలా రోజుల నుంచి యూట్యూబ్ మీద చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. అది అమ్మతేజ అని పాస్టర్ మీద. ఆయన అబద్ధిక బోధకుడు. ఆయన చేసే పరిచర్య మొత్తం అబద్ధము. ఏవి అద్భుతాలు లేవు, సూచక్రియాలు లేవు, స్వస్థతలు లేవు. అది ఒక ట్రిక్ అని చాలా దైవజనులు చెప్తున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తీర్పు చేసేవాడు మనం ఎవరు? దేవుడి వాక్యంలో ఉన్నది, ఎవరైనా విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో వాళ్ళకి స్వస్థత ఉంది. చాలామంది సాక్షులు కూడా చెప్తున్నారు, మేము అక్కడ వచ్చి మనము మనసు పొందినాము, దేవుని నమ్ముకున్నాము, దేవుడు మా జీవితంలో కార్యాలు చేసినారని. కానీ దేవుని బిడ్డలారా, మేము కూడా ఒక సేవ చేస్తున్నాము. కాబట్టి మనం ఒక సేవకుని పేరు మీద, ఆయన చేసే కార్యం మీద మనము తప్పు పెట్టదు. ఎందుకంటే తప్పు పెట్టేది, ఆయనకి చూసేది దేవుడు. ఆయన తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు. కానీ మనము చెప్పేవాళ్ళు ఎవరు? ప్లీజ్ దేవుని బిడ్డలారా, ఎవరైతే మీరు అది తప్ప అర్థం అనుకుంటున్నారో, ఆయన చేస్తున్న ట్రేక్ అనుకుంటున్నారో, ఆయన చేస్తున్న అబద్ధ సేవ అనుకుంటారు. కానీ అది దేవుడు ఎవరైనా విశ్వాసం నుంచి చేసే ప్రతి ఒక్కరికి దేవుడు వాళ్ళ సేవని అభివృద్ధి పరిచి వాళ్ళ సేవలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కొక్కరిపై, ఒక్కొక్క దైవజనులపై మీరు విమర్శించుకుంటా, వాళ్ళపై కక్ష పెట్టుకుంటా మీరు సేవ చేయలేరు. కాబట్టి మీరు చేసే పరిచయాలలో మీరు మంచిగా చేసుకొని అద్భుతంగా దేవుని యొక్క సన్నిధిలో మేము అందరూ ఒక్క రోజు వెళ్ళాలి. కాబట్టి మీరందరూ ప్రార్థన పూర్వకంగా నడుచుకొని, ప్రేమతో నడుచుకొని, ఒకరిని హింసించవద్దు. ఎందుకంటే దేవుడు మనకు అలాంటి వాక్యం నేర్పించలేదు, అలాంటి మాటలు మనకి నేర్పించలేదు. కాబట్టి అందరితో మనం ప్రేమతో ఉండాలి. ఏ దైవజనుడు కానీ ఆయన చేసిన ప్రతి పరిచయం కానీ, ఆయన తప్పు చేస్తుంటే దేవుడు ఆయనకి శిక్షిస్తాడు. కాబట్టి మనం చెప్పొద్దు, ఎందుకంటే దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి మీరు అందరూ ఏక మనసుతో ఉండాలి. ఒకరిపై ఒకరు వీడియో పెట్టకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని మీరు చేసుకుంటే ముందుకు వెళ్ళిపోలే. దేవుడు ఎవరికి ఏ పిలుపులో ఉంచాడో, ఏ పిలుపు నుంచి ఆయన పిలిచాడో వాళ్ళు అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునితో సమానంగా ఉండి, దేవుని పిల్లలుగా ఉండి, దేవుని చిత్తంగా నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.